అందరూ అమ్ముకుంటున్నారు, మేము ఒక్కళ్ళమే అమ్ముకుంటున్నామా? మమ్మల్ని ఎందుకు ఒక్కళ్ళని అమ్ముకొనివ్వట్లేదు? ఇప్పుడు మీ పబ్లిక్ని అందరినీ మేము రమ్మని పిలిచామా? మీ మీడియా వాళ్ళు మేమందరం పిలిచామా రమ్మని? మరి ఎందుకు మా మీద ఇలా ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు 2:15 అవుతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని అమ్ముకొనివ్వట్లేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు తప్పనివ్వట్లేదు అర్థం కావట్లేదు. గతంలో కూడా ఇట్లా జరిగినాయి, కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల, కానీ ఇట్లా ఇది చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారివ్వండి, ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. నేను ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ బాధేస్తుంది నాకు. ఇప్పుడు అసలు వ్యాన్ ఎందుకు ఆపనివ్వట్లేదు? వ్యాన్ ఎందుకు అసలు ఇచ్చేయనివ్వట్లేదు? అమ్మా వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు ఇవాళ అర్థం కావట్లేదు. దింపుకోమన్నారు, మళ్ళీ ఇంతలో ఏమైపోయింది, మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను అటు లోపలికి వెళ్ళాను, 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు వచ్చి పోలీసులే, ట్రాఫిక్ పోలీసులు. మీ ఓన్ ల్యాండా? ఇది మీరు రెంట్ కడుతున్నారా? లేదు, ఇది యాక్చువల్గా మీరు మేము రిమూవ్ చేసేటప్పుడు దీన్ని కోర్టులో వేస్తారంట. యాక్చువల్ నేను రాకముందే నడుస్తుంది ఇది. సో ఇది కోర్టులో వేస్తుంది కాబట్టి అది మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు దాని గురించి. ఓకేనా? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ, కాకపోతే అది కోర్టులో స్టే ఇచ్చారు అంతే. కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఈస్ నాట్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? సడన్ గా కదండి, సిన్స్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. చాలా రోజులు చేస్తున్నాము. దట్ మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అబ్జెక్ట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్, ఇదంతా రోడ్ వే. మీరు ఇక్కడ ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ ఇప్పుడు ఇక్కడ జామ్ అవుతుంది. ఇదంతా కేబుల్ మొత్తం జామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. ఓకేనా? దట్స్ వై వి ఆర్ డూయింగ్ దట్ వన్. ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో అక్కడ మాత్రమే మేము ఎంటర్ అవుతాము, దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. ఇక మేము కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మీరు అన్నారు, సపోజ్ ఒక బడ్డీ పెట్టుకున్నాడు, ఏ ట్రాఫిక్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అప్పుడు మేము కొద్దిగా హ్యూమానిటీ గ్రౌండ్స్ ట్రై చేస్తాం అంతే. అది కూడా లీగల్ కాదు. ఎక్కడైతే డ్యూటీకి ఇబ్బంది లేనంత, అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేనంత వరకు కొద్దిగా మేము అది కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మాత్రమే, వంశపథంలో. అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చింది చూడొచ్చు, మేము ఒక 10 minutes లో లేకపోతే కేబుల్ జామ్ అయిపోతుంది. అందుకని మేము ఆల్మోస్ట్ 10 minutes ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద అంటే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయాలి కాదు.